Well, hello guys. Welcome to my channel Miss Mom. నా పేరు శాలిని సిగ్దా. అండ్ గైస్ ఈ రోజు హెల్త్ కొంచెం అప్సెట్ గా ఉండడం వల్ల నేను ఎక్సర్సైజ్ స్కిప్ చేసి డైరెక్ట్లీ క్లీనింగ్ కి వెళ్ళిపోయాను. Hey guys, okay, so షెల్ఫ్ చాలా వరకు ఆర్గనైజ్ చేసేసాను. అంటే ఇప్పుడు ఖాళీగా ఉంది ఎందుకంటే తర్వాత ఒక్కసారిగా అన్నీ సెటిల్ అయిన తర్వాత నేను కింద నుంచి స్టఫ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు కింద షెల్ఫ్స్ కూడా క్లియర్ అయిపోయింది. ఇఫ్ యూ కెన్ సీ అక్కడ వరకు అరేంజ్ చేసేసాను. బాక్సెస్ అండ్ పెయింట్ బాక్సెస్ వచ్చేసి అంటే బకెట్స్ వచ్చి ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను. అక్కడ కొన్ని దీంట్లో కూడా యుటెన్సిల్సే ఉన్నాయి, బట్ అవి చాలా ఎక్స్ట్రా యుటెన్సిల్స్ అన్నమాట. సో అందుకే నేను ఓపెన్ చేయలేదు. తర్వాత అమ్మతో డిస్కస్ చేశాక ఓపెన్ చేసి షెల్ఫ్లో ఆర్గనైజ్ చేద్దామా లేదా బాక్స్లోనే ఉంచుదామా అని డిసైడ్ చేస్తాను. సారీ గైజ్, యాక్చువల్లీ ఐఎమ్ రియలీ నాట్ ఫీలింగ్ గుడ్, బట్ ఇలాగే కానీ ఉన్నానంటే టెంపరేచర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం మూవ్ అవుతూ ఉన్నాను అనుకోండి, కొంచెం బాడీ ఫంక్షనింగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక స్పేస్ ఉంది గైస్. ఆ స్పేస్ యాక్చువల్లీ వచ్చేసి మేము ఫ్రిడ్జ్ కోసం పెట్టుకొని ఉన్నాము. అంటే ఎవరైనా రెంట్కి వచ్చి ఉంటే వాళ్ళ ఫ్రిడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ అవంతా సెటప్ చేయాలి కదా. సో వాటిని మైండ్లో పెట్టుకొని చాలా వరకు మేము అక్కడక్కడ ఆ వస్తువు కోసమని స్పేస్ పెట్టేసుకున్నాము. బట్ అట్ ప్రెజెంట్ ఎలాగో నేను దీన్ని కబ్జా చేసేసాను కాబట్టి ఇలా బాక్సెస్ పెట్టుకోవాల్సి వచ్చింది. అండ్ కిచెన్లో బ్యాలెన్స్ ఉండేది ఇప్పుడు ఈ కిచెన్ కౌంటర్. సో దీన్ని కూడా క్లీన్ చేయాలి. కిచెన్ కౌంటర్లో కూర్చోవాలి గైస్, లేకపోతే మనకంత హైట్ లేదు దీన్ని అందుకునేంత. ఓ గాడ్, అది చూసుకొని లేదు నేను. మళ్ళీ డస్ట్ పడుతుంది. వెయిట్, ఎక్కడెక్కడో కట్టేసాయి గైస్. ఇంతసేపు క్లీన్ చేశాను, అది ఒక్కటి మిస్ అయిపోయింది. అయినా ముందే చూసుంటే నాకు ఈ బాధ తగ్గుండేది. ఎనీహౌ గైస్, ఫైనలీ కిచెన్ క్లీనింగ్ సెషన్ వచ్చి కంప్లీట్ అయిపోయింది. ఇంకా బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. రైట్ నౌ ఐఎమ్ ఇన్ ద బెడ్రూమ్. సో ఈరోజు మోస్ట్లీ పేపర్స్, షెల్ఫ్స్, డస్టింగ్ మొత్తం ఫినిష్ చేసేసి ఐ గెస్ కేదార్ నిద్రలేసేసాడంటే నేను మళ్ళీ కిందకి పోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే టైం కుదురుతుందో ఐ డూ మై బెస్ట్ టు ఫినిష్ క్లీనింగ్ అండ్ ఈ పేపర్ షెల్ఫ్లో ప్లేస్ చేయడం మొత్తం ఈరోజే ఫినిష్ చేసేస్తాను. బికాస్ ఐ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ద స్టఫ్స్ యాజ్ వెల్. ఇట్ గోనా టేక్ అనదర్ డే. ఐ హ్యావ్ టు బి ఫాస్ట్. సో సాటిస్ఫైయింగ్. అట్ ఫస్ట్ అయితే నేను న్యూస్ పేపర్ వేస్తే బాగుంటుందా, కొంచెం లుక్ బాగుంటుందో లేదో అనుకున్నానే, కానీ తర్వాత అమ్మ కూడా చెప్పింది పేపర్ వేయి, డస్ట్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ వన్ ఆఫ్ మై డియర్ యూట్యూబర్ ఫ్రెండ్ కూడా చెప్పారు న్యూస్ పేపర్ పెట్టుకుంటే లైక్ డస్ట్ క్లీనింగ్ వచ్చేసి కొంచెం ఈజీ అయిపోతుంది. సో ఐమ్ జస్ట్ టేకింగ్ దట్ సజెషన్. ఐఎమ్ టేకింగ్ అ స్మాల్ బ్రేక్. కొంచెం టైర్డ్ అనిపిస్తూ ఉంది. సడన్లీ కొంచెం వేడిగాను ఉంది. మేబీ ఫీవర్ వదులుతూ ఉందేమో. సో మీకు కూడా అక్కడ ఎలా ఉంది గైస్? బాగా చలిగా ఉందా? ఒకవేళ ఉంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాగా స్వెటర్ వేసుకోండి, చెవులు కప్పుకోండి. నేను ఐ గెస్ నిన్న బజార్కి వెళ్ళేటప్పుడు స్కూటీలో చెవులు కవర్ చేసుకోలేదు. నాకు స్కూటీలోనే కొంచెం హెడేక్ స్టార్ట్ అయిపోయింది, లైక్ వైల్ డ్రైవింగ్ అండ్ ఆల్. సో
ఒక సిల్లీ మిస్టేక్ వల్ల చూడండి నాకు. సో ప్లీజ్ యూ గైస్ టేక్ కేర్, ఓకే? సో షెల్ఫ్లో అంతా పేపర్స్ ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఇక్కడ కొన్ని సూట్ కేస్ అవంతా పెట్టున్నాను కదా, దాన్నంతా ఇప్పుడు నేను నా రూమ్లో సెటప్ చేయాలి. ఆల్రెడీ 2 బ్యాగ్స్ తీసుకెళ్ళిపోయాను. ఇది కొంచెం బరువు కాబట్టి లాస్ట్లో తీసుకెళ్తున్నాను. లగేజ్ కిందకి తెచ్చి రూమ్లో కూడా అరేంజ్ చేసేసాను. బట్ హెడేక్ చాలా ఎక్కువగా అయిపోయింది గైజ్, అందుకే అమ్మ కొంచెం తలకి నూనె పెట్టించింది. సాయంత్రం అంటే కేదార్ని రెడీ చేసేసి వాళ్ళ గ్రాండ్ పప్పాతో వాకింగ్కి పంపించేశాను. హే గైస్, అయితే టెంపరేచర్ పర్లేదు, బాగానే ఉంది. హెడేక్ కూడా ఎక్కువగా ఉంది. అట్ ఫస్ట్ అనుకున్నాను మెడికేషన్ తీసుకుంటే 1 డేలోనే తగ్గిపోతుంది. బట్ మన విషయం కొంచెం డిఫరెంట్. ఏదైనా హై లెవెల్లో పోంది తగ్గదు. అందుకే కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నాను. కేదార్ని ఇప్పుడే వాకింగ్కి పంపించా వాళ్ళ గ్రాండ్ పప్పాతో. ఇంకా చూద్దాం. ఇంకా స్లోగా అయినా సరే నేను చేయాల్సిన వర్క్ వచ్చి చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఫీవర్ వచ్చినంత మాత్రాన ఇంకా స్లో చేసామంటే మళ్ళీ వీడియో గ్యాప్స్ అవి రావడం, ఐ కాంట్ డూ దట్ ఎనీమోర్. వాట్ ఎవర్ ఈస్ ద సిచ్యువేషన్, స్లో పేస్లో అయినా సరే చేసుకుంటానే వస్తా. ఐ జస్ట్ నీడ్ సమ్ రెస్ట్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. నైట్కంతా ఐ వాస్ ఫీలింగ్ మచ్ బెటర్. టెంపరేచర్ కూడా నార్మల్ అయిపోయింది అండ్ ఐ వాస్ ఫీలింగ్ మచ్ బెటర్. కొంచెం వీక్నెస్ ఉంది, బట్ అది కూడా సూన్ రికవర్ అయిపోతుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.